వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఫ్రెషరా? సో మీకు రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి, ఏ జాబ్కి అప్లై చేసుకోవాలన్నా. సో ఆ రెజ్యూమేలో మరి ఏమేమి డిమాండ్ స్కిల్స్ అక్కడ పెట్టాలి, దాని గురించి వీడియో డిస్కస్ చేస్తున్నాను. సో ఎవరైతే మీరు ఇప్పుడు జాబ్కి అప్లై చేస్తున్నారో, రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నారో, కంపల్సరీ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది. సో వెంటనే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఏంటి మరి టాప్ ఇన్ డిమాండ్ స్కిల్స్ టు పుట్ ఇన్ యువర్ రెజ్యూమే ఫర్ ఫ్రెషర్స్. సో చూసిద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రీసెర్చ్ స్కిల్స్. సో మనం రీసెర్చ్ స్కిల్స్ అని పెడతారు చాలామంది. సో ఏంటంటే మనకు స్ట్రాంగ్ రీసెర్చ్ ఎబిలిటీస్ ఆర్ నెసెసరీ ఫర్ వెల్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ మేకింగ్. సో దానికి డిసిషన్ మేకింగ్ చేసే ముందు మనకు ఒక రీసెర్చ్ అయితే అవసరం ఉంటుంది కదా. ఇలా ఈ ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు రీసెర్చ్ అయితే చేస్తాం కదా. తర్వాత ఏ స్ట్రాటజీ ఫాలో కావాలి అనేది మనం ఈ కార్పొరేట్ వరల్డ్లో మనకు అవసరం పడుతుంది. సో మనకు ఇది చాలా అవసరం పడుతుంది కాబట్టి మీకు ఈ స్కిల్స్ ఉన్నాయా లేవో కూడా చెక్ చేస్తారు. సో ఇప్పుడు చాలా వరకు మనకు ఆన్లైన్ అయిపోయింది, రెజ్యూమేని కూడా అదే చెక్ చేస్తుంది. ఏమేమి స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకోవాలో ఆటోమేటిక్గా మాన్యువల్ వర్క్ జరగట్లేదు ఇప్పుడు. సో నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ దాన్ని స్కాన్ చేసి దానిలో ఉన్న స్కిల్స్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తుంది. అలాంటివి కూడా ఉన్నాయి ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి రీసెర్చ్ స్కిల్స్. తర్వాత టీమ్ వర్క్. It would be a mistake not to take advantage of the fact that team frequently includes members with variety of experience, backgrounds and areas of expertise. సో ఏం లేదండి, టీమ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఏంటి మనం ఎందుకంటే టీమ్ వర్క్ అనేది ఉండాలి. ఇప్పటి నుంచే మీరు లేకపోయినా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ఒకసారి అక్కడ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు, మనకు ఐటీ ఫీల్డ్లో ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో మనకు వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వెరైటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఉంటారు. కొందరు డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, కొందరు ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, నువ్వు బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, కొందరు అసలు నాన్ ఐటీ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. ఏరియాస్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ అయి ఉంటారు. వాళ్ళతో నువ్వు ఇంటరాక్ట్ కావచ్చు. వాళ్ళందరితో నువ్వు కలవాలనుకుంటే నీ టీం వర్క్ అనేది ఇమిడిపడి ఉండాలి. సో అప్పుడే నువ్వు దానిలో ఉండగలుగుతావు. ఇప్పటి నుంచి అలవాటు చేసుకొని టీం వర్క్ అనేది రెజ్యూమేలో ఇంక్లూడ్ చేయాలి. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఈ డిమాండ్ స్కిల్స్ అన్ని నేను చెప్పేటి రెజ్యూమేలో ఇంక్లూడ్ చేయడానికి చెప్తున్నాను. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో మనకు కరెక్ట్ టైంలో ప్రాజెక్ట్ని ఫినిష్ చేసేటట్టు ఉండాలి విత్ ఇన్ ద బడ్జెట్ అండ్ సో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అలా కూడా ఎసెన్షియల్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. తర్వాత సేల్స్. సో ఫర్ వేరియస్ రీజన్స్ సేల్స్ స్కిల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆక్యుపేషనల్ రెస్పాన్సిబిలిటీ. కొన్ని దాంట్లో మనకు సేల్స్ అనేటివి కూడా ఇంపార్టెంట్. సో అంటే నార్మల్గా నేను దీనికి సంబంధం లేదు, లైక్ సాఫ్ట్వేర్ సైడ్ చాలా తక్కువ. కొన్ని సేల్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక సంథింగ్ ఏంటి, నువ్వే ఒక ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు దాన్ని ఎంత సేలింగ్ అయినా కూడా సేల్స్ ఎలా చేసావు, ఎలా అప్రోచ్ అయ్యావు. సో ఇది కూడా ఇంపార్టెంటే కదా. సో ఇది నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను, ఇది పెట్టే అవసరం లేదు. తర్వాత లీడర్షిప్ స్కిల్స్. సో ఎఫెక్టివ్ లీడర్షిప్స్ ఎబిలిటీస్ ఆర్ క్రూషియల్ ఫర్ అడ్జస్టింగ్ టు న్యూ పాసిబిలిటీస్ అండ్ ఛాలెంజెస్. సో మనకి ఏదన్నా లీడర్షిప్స్ అనేది స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ లెవెల్లో కావచ్చు, మనకు ఉంటే మాత్రం చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా మీరు తీసుకొని తర్వాత మీరే లీడర్ అయి ఉంటే మాత్రం సో మోటివేట్ చేసేటట్టు ఉండాలి ఎంప్లాయీస్ని కూడా. సో మీ బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వాలి. సో ఎక్కడ వాళ్ళని డిమోటివేట్ చేయకుండా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. ఎంప్లాయీస్ని ఎప్పుడు అంటే లైక్ ఉత్సాహంతో పనిచేసేలాగా నువ్వు మెయింటైన్ చేయాలి. సో అది లీడర్షిప్ స్కిల్ అనేది. సో లీడర్షిప్ స్కిల్స్ కూడా మీరు మెన్షన్ చేయాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరితోటైనా నువ్వు కమ్యూనికేట్ కావాలన్నా, నీ థాట్స్ని వేరే వాళ్ళకి చెప్పాలని కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్ అని కాదు. తెలుగులో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, ఇంకే లాంగ్వేజ్లో మాట్లాడినా కూడా నీ థాట్స్ని ఎదుటి వారికి చెప్పడం. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చినప్పుడు నీ యొక్క థాట్స్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అతనికి అర్థమయ్యేలా చెప్పడమే కమ్యూనికేషన్ అనేది. ఓకే, నువ్వు ఎలా కమ్యూనికేట్ అవుతున్నావు నీ మాట బట్టి కూడా బాగా లైక్ ఏంటి నీ మాటలు బట్టి కూడా చెప్పొచ్చు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్. సో ఎంప్లాయీ ఎంగేజ్మెంట్, ప్రొడక్టివిటీ కావచ్చు. తర్వాత ఇలా మేనేజ్మెంట్ చేయాలి కదా, మిగతా అన్నీ మనం ఏమేమి కావాలో మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ కూడా. సో నువ్వు ఏదైనా ఇచ్చినా కూడా చేసేటట్టు ఉండాలి. సో ఇది మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్. సో దీంట్లో మీరు ఈ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ పెట్టకపోయినా ఏం కాదు, సేల్స్ కావచ్చు. కానీ సేల్స్ పెట్టకపోయినా లీడర్షిప్ స్కిల్స్ పెట్టాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టాలి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పెట్టాలి, టీమ్ వర్క్ ఇంపార్టెంట్, రీసెర్చ్ స్కిల్స్ ఇంపార్టెంట్. సో నేను ఇంకా మనం ఓన్లీ ఐటీ వాళ్ళకైతే కొన్ని తీసేయని చెప్తున్నాను. సో మిగతా వాళ్ళకైతే ఐటీ సైడ్ కాకుండా వేరే సైడ్ అప్లై చేసే వాళ్ళకు బిజినెస్ ఉంటారు కదా, ఎంబీఏ స్టూడెంట్స్ కావచ్చు, సేల్స్ అవి అలాంటివి మార్కెటింగ్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవండి మన డిమాండ్ స్కిల్స్ మనం రెజ్యూమేలో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెషర్స్కి మెయిన్గా. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ వర్డ్స్ని. సో ఇవన్నీ పెట్టాలి రెజ్యూమేలో. తర్వాత ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మనం పేరు కోర్స్ రన్ చేస్తున్నాం. కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.